Hello guys, welcome back to the channel. ప్రజెంట్ మనం ఈరోజు ఈ వీడియోస్ని అలాగే HTML ఫైల్ యాడ్ చేయాలి అండ్ లేఅవుట్ ఎలా సెట్ చేయాలి అనేది చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మన VS Code ఓపెన్ చేసుకుందాం. VS Code ఓపెన్ చేసుకుని ఇక్కడ స్టార్ట్ చేద్దాం కోడ్ రాయడం. ఫస్ట్ డాట్ టైప్ HTML కాబట్టి మనం అది యాడ్ చేస్తాం. అంటే ఇది మనకి ఆల్రెడీ వీడియోస్లో చెప్పినట్టు ఇది ఏడ్ చేస్తుందంటే ఒక HTML ఫైల్కి ఎంట్రీ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ HTML రాసుకుంటాం. ఇది క్రియేట్ చేస్తుందంటే మనకి ఇది HTML ఫైల్ అని చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హెడ్ రాస్తాం. ఇది UTF-8 అంటే మనకి ఇమేజెస్ ఏమైనా సరే యాడ్ చేసినప్పుడు మనకి వస్తుంది. మనం టైటిల్ యాడ్ చేసామంటే మనకు బ్రౌజర్ ట్యాబ్లో చూపిస్తుంది అనమాట. ఈ స్టైల్ అనేది ఏం చేస్తుందంటే మనకి డిస్ప్లే చేస్తుంది. అంటే ఎలాగంటే మనం చెప్పాను కదా ఆల్రెడీ ఆ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. సో ప్రతిదీ మనం స్పేసెస్ కోసం స్పేసెస్ అవన్నీ చూడడానికి స్టైల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే హెడ్ బాడీ. ఈ బాడీ ప్లేస్ మనం మనం ఒక క్యాట్ ఇమేజ్ యాడ్ చేస్తాం. కంటైనర్ మీడియా కంటైనర్లో తీసుకొచ్చింది. ఈ హెచ్ఎఫ్ అనేది వచ్చేస్తుందని మన రిఫరెన్స్ లింక్ కాబట్టి ఇది లింక్ అనేది కాపీ చేస్తుంది. అంటే క్యాట్ పీరియడ్కి తీసుకెళ్తుంది. జస్ట్ ఒక వీడియో కంట్రోల్లో యాడ్ చేద్దాం. మీరు యాడ్ చేస్తుందంటే మనకి వీడియోస్ అన్నిటి కోసం యాడ్ చేయడం కొనుక్కు వస్తుంది అనమాట. సో మన బ్రౌజర్ ఇది చెప్తుంది. ఈ బ్రౌజర్ ఒకవేళ స్క్రీన్ రీడర్స్ ఉన్నప్పుడు ఈ వీడియో ఒకవేళ సపోర్ట్ చేయలేదు అంటే ఆ వీడియో ప్లేస్లో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాట్ ఒక చిన్న హెడ్డింగ్ ఇది. టార్గెట్ చూపిస్తుంది. మనకు బెండ్ సౌండ్ లాయల్టీ ఫ్రీ ఒక మ్యూజిక్ వెబ్సైట్ నుంచి మనం కంట్రోల్ చేస్తుంది ఇదంతా. ఇది మన డీటెయిల్స్ మనకు అవసరం ఉండదు. సో వాటిని రీడ్ చేస్తాం. ఆటోమేటిక్గా దాన్ని తెలుస్తుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ దాకా సేవ్ చేస్తుంది సైడ్ ఇస్తుంది. పేజ్ ఇక్కడ మనకి ఏంటంటే దిస్ ఈజ్ ఏ క్యూట్ క్యాట్ అన్నది కదా. ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి క్యాట్ ఇమేజ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఈ వీడియోలోని మనకి కొందరంగా ఒక గిఫ్ట్ అనేది చూపిస్తుంది. అది ఈ వీడియో డిస్ప్లే అవ్వాలి. సో ఈ వీడియోస్ పడుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఒక లింక్ అనేది మనకి చూపిస్తుంది. మనం ఇక్కడ ఎసెన్షియల్స్లోకి వెళ్ళి HTML సర్వర్ అని ఒకటి సెట్ చేసుకుంటే లైన్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేస్తుంది అనుకోండి. ఇది మనకి డైరెక్ట్గా సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జోలో కొట్టామంటే మనకి ఈ లింక్లో మనకు చూపిస్తుంది. ఇదిగోండి మన క్యాట్. ఈ క్యాట్ పైన క్లిక్ చేయకుండా మనకు వికీపీడియా పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ వీడియో క్లిక్ చేయాలి. You set my soul on fire. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసాము. ఈరోజు క్లాస్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబర్స్. 363 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పటికీ మనకి. సో చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ అంటే ఆ కంటెంట్ మంచి ఇంతమంది వచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మనం ఇంకా త్వరలో 1K రీచ్ అవుతాయి. కొత్త అప్డేట్స్ చెప్తారు. ఛానల్స్ తయారు యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇలానే కంటెంట్లో సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.
of happy